బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎదురెదురు పడ్డారు డీకే అరుణ, వంశీచంద్రెడ్డి. అవును, డీకే అరుణ, వంశీచంద్రెడ్డి ఇద్దరు కూడా ఎదురెదురుగా ఒకరికొకరు అక్కడ కనిపించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోటాపోటీగా కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇటు కాంగ్రెస్ నుంచి వంశీచంద్రెడ్డి అలాగే డీకే అరుణ బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్నారు. ఇన్ఫాక్ట్ అక్కడ వాళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డి వేస్తే భగ్గుమని అనే పరిస్థితి అనే చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒకనొక సందర్భంలో వంశీచంద్రెడ్డి పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడలేదని అర్థం చేసుకోవచ్చు. వాళ్ళిద్దరి మధ్య కూడా విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఇప్పుడు విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరికి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎదురెదురు పడడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎదురెదురు పడ్డారు డీకే అరుణ, వంశీచంద్రెడ్డి. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు తగ్గేటేలే అన్నట్టుగా వ్యవహరించడంతో కాస్త ఇబ్బందికర వాతావరణం అక్కడ చోటు చేసుకుంది. ముఖ్యంగా ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుందని చెప్పుకోవాలి. విజువల్స్ మీరు చూస్తున్నారు. రెండు పార్టీలని వారించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు, కానీ ఎక్కడ కూడా తగ్గని పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళని ముఖ్యంగా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు పార్టీలకు సంబంధించి కార్యకర్తలు ఎదురుపడిన తర్వాత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి మణికంఠ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, రెండు పార్టీలకు సంబంధించి ఎందుకు అంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది? ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూస్ ఉన్నాయి అనేది అందరికీ తెలిసిందే. కానీ ఏ ఇష్యూ మీద రెండు పార్టీలకు సంబంధించి ఎదురు పడిన సందర్భంలో ఎక్కడ ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది? సచిన్, ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి ఎన్నిక అయితే పూర్తిగా ఉత్కంఠభరితంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అవడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రెస్టేజియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు హోదాలో ఉన్నటువంటి డీకే అరుణ సైతం ఈసారి బరిలో నిలిచిన నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బగ్గుమనేటటువంటి స్థాయిలో కూడా మాటల తూటాలు పేలుతున్నటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డటువంటి వంశీచంద్రెడ్డి, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి నిలబడ్డటువంటి డీకే అరుణ ఇద్దరు ప్రచారం కూడా షాద్నగర్ నియోజకవర్గంలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు షాద్నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండల కేంద్రంలో ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఒకేసారి అటు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులంతా కూడా ప్రచారానికి వెళ్లిన నేపథ్యంలో రెండు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఒక్కసారిగా ఎదురెదురు పడిన నేపథ్యంలో పోలీసులు వెంబడే అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే వీరిద్దరి మధ్యలో కూడా విభేదాలు ఉన్నాయి. ఇద్దరి మధ్యలో పచ్చగడ్డేస్తే బగ్గుమనేటటువంటి స్థాయిలో విమర్శలు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇద్దరు ఒకేసారి ఒకే ఏరియాలో ప్రచారం నిర్వహిస్తే కనుక కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొనే అవకాశం ఉందంటూ కూడా ముందస్తుగానే పోలీసులు అలర్ట్ అయిపోయారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీటింగ్ జరుగుతుంది, అటువైపు వెళ్ళొద్దంటూ కూడా పోలీసులు బారికేడ్లు వేసి బీజేపీ నాయకుల్ని కానీ బీజేపీ కార్యకర్తలను కూడా ఆపినటువంటి పరిస్థితి. ఆ బీజేపీ ప్రచారంలో డీకే అరుణ కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక్కసారిగా కార్యకర్తలంతా కూడా వారంతా ఒకటేసారి ముందుకు దూసుకెళ్లినటువంటి పరిస్థితి. అక్కడ సైడు ఒకవైపు నుంచి బీజేపీ కార్యకర్తలంతా కూడా జై శ్రీరామ్ అనేటటువంటి నినాదాలతో ముందుకెళ్తుంటే అటు కాంగ్రెస్ కార్యకర్తలు సైతం జై కాంగ్రెస్ అనేటటువంటి నినాదాలతో ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇరు వర్గాలకు, ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలందరినీ కూడా పోలీసులు ఆపడం జరిగింది. వారందరికీ కూడా ఎంతో సముదాయించినటువంటి పరిస్థితి. షాద్నగర్ ఏసీపీ రంగస్వామి అక్కడికి రావడం జరిగింది. అక్కడ చేరుకొని రెండు పార్టీల నాయకులకు పూర్తిగా నచ్చజెప్పడం జరిగింది. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కూడా విభేదాలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఇరు పార్టీ కార్యకర్తలు కనుక కొంత ఆగ్రహానికి గురైనట్టయితే ఉద్రిక్తత పరిస్థితి కూడా నెలకొనే అవకాశం ఉందంటూ కూడా ఇరు పార్టీ నాయకులకు కూడా సముదాయించడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితిని అయితే పూర్తిగా పోలీసులు కంట్రోల్ చేయగలిగారని చెప్పవచ్చు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి డీకే అరుణ అక్కడికి వస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రచారం కూడా అక్కడ పెట్టుకున్నారు. మమ్మల్ని రానివ్వకుండా పోలీసులతో అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీజేపీ నాయకులు కూడా విమర్శించినటువంటి పరిస్థితి. కానీ మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ ఇద్దరు ఒకేసారి ఒకే ప్రాంతంలో
ఈ రోజు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించుకున్న నేపథ్యంలో ఇద్దరు ఒకేసారి ఎదురెదురు అయినటువంటి పరిస్థితి కాబట్టి రెండు పార్టీలకు సంబంధించి నాయకుల మధ్య కావచ్చు, కార్యకర్తల మధ్య కూడా హోరాహోరీ పోరు నడుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా పాలమూరు పార్లమెంట్ లో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఈ రెండు పార్టీల్లో ఏదో పార్టీ మాత్రమే బయటపడే అవకాశం ఉంది కాబట్టి ఇద్దరు కూడా తగ్గేదేలే అన్నట్టుగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇద్దరు అయితే ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ? ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఏమైనా ఉద్రిక్త వాతావరణం అక్కడ ఏమైనా సెటిల్ అయిందా, లేకపోతే ఇంకా అక్కడ ఉద్రిక్తత కొనసాగుతోందా? ఎస్ సచిన్, ఎందుకంటే ఈ ఉద్రిక్తత పరిస్థితి తలెత్తుతుందంటూ కూడా ముందస్తుగానే పోలీసులు అంచనా వేశారు. ఎందుకంటే అటు వంశీచంద్ర రెడ్డి షెడ్యూల్ కావచ్చు, ఇదే విధంగా డీకేఆర్ షెడ్యూల్ కూడా ఉదయాన్నే రిలీజ్ చేయడం జరిగింది. చార్మినార్ నియోజకవర్గంలో కేశంపేటలో ఇద్దరు ప్రచారం ఉన్నట్టుగా షెడ్యూల్ రిలీజ్ అయిన నేపథ్యంలో పోలీసులు ముందుగానే అలర్ట్ అయిపోయారు. ఇద్దరు కూడా ఎదురెదురు పడే అవకాశాలు ఉంటాయంటూ కూడా అంచనా వేసినటువంటి షాద్నగర్ ఏసీపీ రంగస్వామి కావచ్చు, పోలీస్ టీం అంతా కూడా అక్కడ రెడీగా ఉన్నటువంటి పరిస్థితి. వారు అంచనా వేసినట్టుగానే ఇద్దరు ఒకేసారి ప్రచారంలోకి రావడంతో పోలీసులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా సమజాయించి బుజ్జగించి అక్కడ నుంచి ఎటువంటి ఇబ్బంది పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు పూర్తిగా జాగ్రత్త పడ్డారని చెప్పవచ్చు. పోలీసులు అలర్ట్ గా ఉన్న నేపథ్యంలోనే ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకోలేదని చెప్పవచ్చు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకరిపై ఒకరు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా పోలీసులు అక్కడికి చేరుకున్న నేపథ్యంలో వారందరినీ కూడా నిలువరించారు. సో మొత్తానికైతే ఇక్కడ పోలీసులు అలర్ట్ గా ఉన్న నేపథ్యంలోనే పెద్దగా ఉద్రిక్తత అనేది జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా పూర్తిగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ రోజు ఉదయాన్నే వారి షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది. షాద్నగర్ నియోజకవర్గంలోనే ఇద్దరు షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయిపోయారు. ఎందుకంటే ఒకరికొకరు తారసపడినట్టయితే ఖచ్చితంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుందని. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు అలర్ట్ గా ఉన్న నేపథ్యంలో కొంతవరకు కార్యకర్తలు కొంత దూకుడుగా ముందుకెళ్తున్నప్పటికీ కూడా వారిని నచ్చజెప్పారు. ఇదే అంశానికి సంబంధించి ఇటు డీకే అరుణ ఏమంటున్నారు, అట్ ద సేమ్ టైం వంశీచంద్ర రెడ్డి లేదా కాంగ్రెస్ కి సంబంధించిన వర్గాలు ఏమంటున్నాయి? మొత్తంగా డీకే అరుణ చాలా స్పష్టంగా చెప్తుంది, మేము ఈ రోజు షెడ్యూల్ ఇక్కడ పెట్టుకున్నాము, మేము వస్తున్నాం, ప్రచారానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు మా దగ్గర ఉన్నాయి, ప్రచారం చేసుకునేందుకు వస్తున్న నేపథ్యంలో కావాలని కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇక్కడే ప్రచారం పెట్టుకున్నారు, కావాలనే వారు పోలీసులతో మా ప్రచారానికి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారనే నేపథ్యం అనే స్థాయిలో కూడా డీకే అరుణ మండిపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వంశీచంద్ర రెడ్డి సైతం మేము కూడా ముందుగానే ఇక్కడ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నాం, షెడ్యూల్లో భాగంగానే మేము ఇక్కడికి వచ్చాం, ఎవరి ప్రచారానికి అడ్డుకునేది లేదు, ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ప్రచారం చేసుకోవడానికి అనుకూలంగా ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, పోలీసులతో ఎవరి ప్రచారాన్ని ఆపేది లేదంటూ కూడా వంశీచంద్ర రెడ్డి కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తానికి రెండు పార్టీల నాయకులు మాత్రం ఒకేసారి అనుకోకుండా ఎదురెదురు పడ్డ నేపథ్యంలోనే కార్యకర్తలు మాత్రం కొంత దూకుడుగా వ్యవహరించారు. బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం, కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఆ సైడ్ వస్తున్న నేపథ్యంలోనే పోలీసులు బారికేడ్లు వేసి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇద్దరు కూడా తారసపడినట్లయితే ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉందనేటటువంటి అంచనాతోనే పోలీసులు వారిని బారికేడ్లు వేసి ఆపడం జరిగింది. అయినప్పటికీ కూడా వారంతా కూడా కొంత దూకుడుగా ఉన్న నేపథ్యంలో ముందుకు దూసుకొస్తున్న క్రమంలో పోలీసులు మరొకసారి ఇన్వాల్వ్ అయిపోయి అందరికీ కూడా నచ్చజెప్పడం జరిగింది. బీజేపీ కార్యకర్తలకు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలకు ఇద్దరిని కూడా సమజాయించిన తర్వాత అక్కడి నుంచి పంపించేశారు. ప్రస్తుతానికైతే పరిస్థితి అంతా కూడా క్లియర్ గా ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. సచిన్ రైట్ మనకంటే థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీకే అరుణ వంశీచంద్ వర్గాలకు సంబంధించి వాళ్ళు ఎదురెదురు పడ్డారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోటాపోటీగా కాంగ్రెస్ అలాగే బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.